హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కోల్ ఇండియా లిమిటెడ్ నుండి మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం లేదు. ఎవరైతే గేట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో రీసెంట్గా గేట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన ప్రతి అభ్యర్థి జాబ్స్కి ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోల్ ఇండియా లిమిటెడ్ మనకు ఒక మంచి ఆపర్చునిటీని తీసుకొచ్చింది. అదేంటంటే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం లేదు. ఇక్కడ ఓన్లీ మీరు 2025లో గేట్ క్వాలిఫై అయిన స్కోర్ బేస్ ఆధారంగా చేసుకొని మాత్రమే మీకు పోస్టింగ్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి టోటల్గా 276 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అంటే వేకెన్సీస్ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే 8 రోజు స్టార్ట్ అయిపోతుంది. మీకు జూన్ 7 వరకు జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. జూన్ 7 రోజు ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మైనింగ్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే మీకు వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ అనేది మీకు ఉండాలి ఓవరాల్గా. అయితే టోటల్ వేకెన్సీస్ అనేవి మనకు 276 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకి జనరల్ వచ్చేసి 114, ఎస్సీ వచ్చేసి 41, ఎస్టీ వచ్చేసి 20, ఓబీసీ వచ్చేసి 74. ఫ్రెండ్స్, మంచి సంఖ్యలోనే మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఓన్లీ టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. ఫర్దర్గా మీకు వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు జనరల్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ 30, 2026 వరకు మీకు 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది జనరల్ అభ్యర్థులైతే 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ అయి ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. అయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ జాబ్స్కి కనుక సెలెక్ట్ అయిపోతే మీకు బేసిక్ పే వచ్చేసి 60,000 ఉంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు హ్యాండ్కి 1 lakh వరకు శాలరీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది కంపల్సరీ బాండ్ పేపర్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ అనేది 60 మంత్స్ ఆఫ్ పీరియడ్ వరకు, డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి 60 మంత్స్ వరకు ఈ బాండ్ అనేది ఉంటుంది. అయితే ఈ బాండ్కి సంబంధించి మనకి 3 lakh రూపీస్ అనేది అగ్రిమెంట్ బాండ్ ఉంది. అయితే మీ శాలరీ నుండి ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ అనేవి డిడక్ట్ చేస్తారు. అయితే ఎవరైతే 60 మంత్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారో మళ్ళీ మీకు బాండ్కి సంబంధించి మీరు పే చేసిన 3 lakh రూపీస్ అనేవి మీకు రీఫండ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ గేట్ స్కోర్ త్రూ మాత్రమే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రీసెంట్గా గేట్ పాస్డ్ అయిపోయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇంకా అవి ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.